ఓం లక్ష్మీదేవి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2026 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున శ్రావణ పూర్ణిమ అండి. ఈరోజే 3వ శ్రావణ శుక్రవారము. ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి, అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలి, ఒకవేళ వరలక్ష్మి వ్రతం మనకి 2వ శుక్రవారం నిర్వహించుకోలేని వారు, ఏదైనా అడ్డంకుల వల్ల ఆటంకం వచ్చిన వాళ్ళు ఈ శుక్రవారం నిర్వహించుకోవచ్చా, పూజ ఎలా చేసుకోవాలో అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సకల సౌభాగ్యాలను ప్రసాదించే మాసమే శ్రావణ మాసము. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా ప్రతిరోజు కూడా ఎంతో విశేషమైనదండి. అంటే మనకు ఆల్రెడీ 2 శుక్రవారాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం 3వ శుక్రవారానికి అయితే వచ్చామండి. ఈ నెలలో మొత్తం మనకి ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు అయితే వచ్చాయి. ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఇప్పుడు 3వ శుక్రవారం అండి. పౌర్ణమితో కలిసి వచ్చిన శుక్రవారం ఈ శుక్రవారం. ఈ పౌర్ణమి మనకి శుక్రవారం చాలా విశేషమైనది కాబట్టి పౌర్ణమితో కలిసి వచ్చింది. లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకుంటే చాలా మంచిదండి. ఇంకా పౌర్ణమి రోజులో విశేషంగా లక్ష్మీ అమ్మవారికి పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈసారి శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి 3వ శ్రావణ శుక్రవారం కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే ఇలా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు, లేదా మన పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు అండి. ఎవరైతే మనకి ఇప్పటిదాకా వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, అంటే కలశం పెట్టుకోలేకపోయినా నార్మల్గా పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే కలశం ఆనవాయితీ లేని వాళ్ళు నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళు ఈ విధంగా ఈ రోజైతే నిర్వహించుకోవచ్చండి. అంటే మనకు మొదటి శుక్రవారం కానివ్వండి, 2వ శుక్రవారం కానివ్వండి, ఏదన్నా ఆటంకాల వల్ల మీరు ఈ పూజ అయితే ఈ వ్రతం అయితే నిర్వహించుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ 3వ శుక్రవారం అయినా ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. అయితే ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే ఈరోజు మనకి 9:30 లోపు అయితే మంచి ముహూర్తం అయితే ఉంటుందండి. ఈ లోపు అయితే మనం పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఈ పూజ అయితే నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకుంటున్నాను. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో అక్కడ చక్కగా పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకోవాలండి. ఆ క్లాత్ పైన 3 గుప్పెలు బియ్యం వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలి. లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఉంటే లక్ష్మీ అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు ఉన్నా అవైనా పెట్టుకోవచ్చండి. అమ్మవారికి చక్కగా పూలతో మీ దగ్గర ఉన్న నగలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోండి. ఇక్కడ నా దగ్గర ఉన్న నాకు అందుబాటులో ఉన్న పూలతో చక్కగా అలంకరణ అనేది చేసుకుంటున్నాను. ముందుగా దీపారాధన చేసి ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి. ఎందుకంటే మనం చేసే పూజలోను వ్రతాల్లోనూ మనం చేసే పనుల్లోనూ ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా మనం గణపతికి అయితే పూజ చేసుకోవాలి. మీరు పసుపు గణపతిని చేసైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర గణపతి విగ్రహం చిన్నది ఉంటే ఆ గణపతి విగ్రహం అయినా పెట్టుకొని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండి. ఇక్కడ నైవేద్యంగా నేను బెల్లాన్ని అయితే సమర్పించి చివరిగా కర్పూర హారతి అయితే ఇచ్చి ముందుగా గణపతి పూజ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇది వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తుంటే గణపతి పూజ చేసుకొని సంకల్పం తీసుకొని, అంటే నేను వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నాను అని సంకల్పం తీసుకొని ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని చూసుకొని సంకల్పం తీసుకొని మనం ఈ పూజ చేయాలి. ఇక్కడ నేను స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే అవి పెట్టుకున్నా అండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు లేకపోయినా మన ఓన్లీ చిత్రపటం ఉంటే ఆ పటంకే మనం పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్నాయని పెట్టుకుంటున్నాను స్వామి అమ్మవార్లు. ఒకవేళ మీరు లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేయాలనుకుంటే అభిషేకమైనా నిర్వహించుకోవచ్చండి, చాలా మంచిది. ఇక్కడ ఇంకా స్వామి అమ్మవారికి నా దగ్గర ఉన్న పుష్పాలతో చక్కగా అలంకరణ అనేది చేసుకున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, అంటే చిట్టుగాజులు, గోమతి చక్రాలు, గవ్వలు, ఇలాంటివన్నీ ఏకాసి నారికెలము, ఇలాంటి మంగళకరమైన వస్తువులన్నీ కూడా నేను ఈ పూజలో అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇవే పెట్టుకోవాలని ఏం లేదండి. నార్మల్గా మనం దీపారాధన చేసి అమ్మవారికి తాంబూలం సమర్పించిన ఈ పూజా ఫలితం అయితే దక్కుతుంది. నా దగ్గర ఇవి ఉన్నాయని పెట్టుకుంటున్నా అంతే, లేకపోయినా పర్వాలేదండి. తర్వాత మనం దీపారాధన చేసి గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారి దగ్గర మనం అష్టోత్తరాలు ఉంటాయి కదండి, లక్ష్మీదేవి అష్టోత్తరము, ఆ అష్టోత్తరం చదువుకుంటా మనం అక్షింతలతో కానివ్వండి పుష్పాలతో కానివ్వండి అమ్మవారిని అర్చిస్తా ఈ పూజ నిర్వహించుకోవాలి.
లేదా మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో చిట్టి గాజులతో కానివ్వండి, గోమతి చక్రాలతో కానివ్వండి, లేదా కాయిన్స్తో కానివ్వండి, 108 కాయిన్స్ కానీ ఏయో ఒకటి 108 పెట్టుకొని వాటితో అమ్మవారిని అర్చిస్తా ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. నేను ఇక్కడ అక్షింతలతో పూజ అయితే చేసుకుంటున్నాను. అక్షింతలతో అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటా ఈ పూజ అయితే నిర్వహించుకుంటున్నాను అండి. ఇంకా ఈ పౌర్ణమి రోజుల్లో విశేషంగా క్షీరదీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారండి. ఒకవేళ మీకు ఈ క్షీరదీపం ఎలా పెట్టాలో పెట్టొచ్చా ఈరోజు అంటే పెట్టుకోవచ్చండి. ఈ క్షీరదీపం ఎలా పెట్టాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కామాక్షమ్మ వారి దీపం ఉంటే కామాక్షమ్మ వారి దీపం కూడా పూజలో పెట్టుకోవచ్చండి. అది కూడా పెట్టుకొని మన పూజని నిర్వహించుకోవచ్చు. అమ్మవారికి దీపం ధూపం చూపించిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటాం. అమ్మవారికి అర్చిస్తా పూలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి అర్చిస్తా పూజ అయితే చేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలి. తాంబూలం కింద మనం 2 బ్లౌజ్ పీస్లనే పెట్టుకొని 2 కాయలు, 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, ఇంకా పూలు, ఇంకా గాజులు ఇవన్నీ కూడా తాంబూలంలో పెట్టుకోవాలి. ఒకవేళ మీరు చీర పెట్టుకోవాలనుకుంటే చీర అయినా పెట్టుకోవచ్చండి. లేదా మేము చీర పెట్టుకోలేమనుకునే వాళ్ళు 2 బ్లౌజ్ పీసులు అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా 2 బ్లౌజ్ పీసులు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, ఇంకా రకాల మీరు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తుంటే తోరం ఉంటుంది కదండి, ఆ తోరం కూడా మనం పెట్టుకోవాలి ఈ వాయనం కింద. అలా పెట్టుకొని మన పూజ అయితే చేసుకోవాలండి. అంటే అమ్మవారి దగ్గర వాయనం అయితే పెట్టుకోవాలి. ఇంకా కొంతమంది ఏంటంటే కొన్ని మంగళకరమైన వస్తువులు ఉంటే అవి కూడా పెడతారండి వాయనంలో. ఇంకా ఇవి ఉంటాయి కదండి, శనగలు ఉంటాయి కదండి, ఆ శనగలు కూడా ఈ వాయనంలో అయితే పెడతారు. అవన్నీ కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇంకా మీరు ఏమేమి నైవేద్యాలు చేసుకున్నారో ఆ నైవేద్యాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అంటే మనం పూజ చేసుకున్నామంటే స్పెషల్గా కొన్ని నైవేద్యాలు అయితే చేసి పెట్టుకుంటాం కాబట్టి అవైనా పెట్టుకోవచ్చు. లేదా మేము ఏ నైవేద్యాలు చేసుకోలేము అనుకునే వాళ్ళు పాలు, పండ్లు అయినా కానీ అమ్మవారికి సమర్పించవచ్చండి. నేను ఇక్కడ తాంబూలం పెట్టుకున్న తర్వాత చివరిగా నారికేలం అనేది సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా మనం ఈ శుక్రవారం రోజున పూజ అయితే చేసుకోవాలండి. ఈ శుక్రవారమే కాదండి, మనం శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ 4 శుక్రవారంలో కూడా ఈ విధంగా మనం తేలికగా పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కలశం ఆనవాయితీ లేని వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకోవచ్చండి. అంటే అమ్మవారికి దీపారాధన చేసుకొని అమ్మవారిని అర్చిస్తా, పూలతో కానివ్వండి, అక్షంతలతో కానివ్వండి అర్చిస్తా. తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి చివరిగా నారికేలము, కర్పూర హారతిని సమర్పించి ఇలాగైనా పూజ చేసుకోవచ్చండి. లేదా మేము హంగుగా అంటే అమ్మవారి రూపం పెట్టుకొని చేసుకుంటాం అనుకునే వాళ్ళు అలాగైనా చేసుకోవచ్చండి. మీ ఇష్టం, మీరు ఎలా చేసుకోగలిగితే అలా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ అనేది నిర్వహించుకోండి. ఇలా మీరు ఈరోజు వరలక్ష్మి వ్రతం కనుక ఆచరిస్తుంటే ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని అమ్మవారి వ్రత కథని వినడం కానివ్వండి, చదవడం కానివ్వండి చేయాలండి. ఒకవేళ మీకు చదవడం రాదు అనుకునే వాళ్ళు మనకి ఫోన్లో కానీ టీవీలో కానివ్వండి ఇప్పుడు వీడియోస్ అయితే చాలా ఉంటాయి కదండి, అవైనా వింటూ కూడా ఈ మనం వ్రత కథ వింటా కూడా మన పూజ అయితే నిర్వహించుకోవచ్చు అండి. వ్రత కథ విన్న తర్వాత కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర, కొన్ని అక్షింతలను మీ శిరస్సు పైన వేసుకోవాలి. ఈ విధంగా మనం శ్రావణ శుక్రవారం రోజున ఈ పూజ అనేది నిర్వహించుకోవాలండి. మీరు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకున్నా కానీ ఇదే విధంగా చేసుకోవచ్చు. ఈ రోజు కానీ ప్రత్యేకంగా నైవేద్యం అనేది శనగలు అయితే ఉండాలండి. అంటే శ్రావణ మాసంలో మనం వాయనాల్లో కూడా శనగలు అనేది ఇస్తాము తాంబూలంగా. అలాగను మన అమ్మవారి దగ్గర తాంబూలంలో పెట్టుకోవడంలో కూడా శనగలు అనేది పెట్టుకోవాలి. ఓకే అండి, ఈ 3వ శ్రావణ శుక్రవారం రోజున ఈ పూజ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో తెలియజేశాను. ఇంకా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే రాఖీ పౌర్ణమి అండి. ఎవరైనా మీరు అన్నదమ్ములకి రాఖీ ఏ సమయంలో కట్టాలంటే ఉదయం 9 లోపు 9:30 లోపు అయితే రాఖీ అనేది కట్టుకోండి. చాలా మంచి ముహూర్తం అయితే ఉంటుంది ఈ సమయంలో. తర్వాత ఏంటంటే మనకి రాహుకాలం అనేది వస్తుంది కాబట్టి తర్వాత ఏంటంటే ఇంకా 1 తర్వాత 12 తర్వాత అయితే మనం మంచి ముహూర్తం అయితే ఉంటుంది, అభిజిత్ ముహూర్తము. అందుకని మనం ఎర్లీగానే ఉదయమే
మన అన్నదమ్ములకి రాఖీ అనేది కట్టుకోవచ్చు. చాలామందికి ఉంటున్న సందేహాలు ఏంటంటే ఈరోజు గ్రహణం కదండి, మన వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవచ్చా, లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవచ్చా, ఇంకా రాఖీ కట్టుకోవచ్చా అనే సందేహాలు అయితే చాలామందికి అయితే ఉంటాయండి. ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తున్నాం. ఈ గ్రహణం ఇప్పుడు ఏర్పడే గ్రహణం అనేది మన భారతదేశంలో అయితే కనిపించదండి. ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఆ ఛానల్ చెక్ చేసుకోండి. ఆ ఊర్లలో ఆ దేశంలో మన భారతీయులు ఎవరైనా ఉంటే వాళ్ళైతే గ్రహణ నియమాలు అయితే పాటించాలండి. వాళ్ళైతే ఈ వ్రతాలు కానివ్వండి మనకి ఆ గ్రహణ సమయంలో అనేది నిర్వహించుకోకూడదు. ఇంకా రాఖీ అనేది కట్టడం కూడా ఆ సమయంలో అయితే కట్టవద్దండి. మన భారతదేశంలో అయితే ఎలాంటి గ్రహణ ప్రభావం అయితే ఉండదు కాబట్టి వాళ్ళు హాయిగా రాఖీ పండుగను ఈ శ్రావణ శుక్రవారం పూజలు అయితే నిర్వహించుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.